హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఆ దుర్గమ్మ తల్లిని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మీ పార్ట్నర్స్ కరెక్ట్ ఫీలింగ్స్ అండి. అండ్ ఇక్కడ కొంతమంది నేమ్స్ వైస్‌గా అంటే లెటర్స్ వైస్‌గా చేయమని అడిగారు. అందుకని ఈరోజు కరెక్ట్ ఫీలింగ్స్ అండ్ లెటర్స్ ద్వారా చేయబోతున్నాను. అండ్ చివర్లో గైడెన్స్ అనేది చూద్దాం. ఏంజెల్స్ గైడెన్స్ అనేది మీకు ఎలా ఉండబోతుంది అనేది చూద్దామనమాట. ఇక్కడ నేను 2 ఫైల్స్ పెట్టాను. ఈ 2 ఫైల్స్‌లో మీ పార్ట్నర్స్ నేమ్స్ ఏ లెటర్స్‌తో స్టార్ట్ అవుతాయో అవి సెలెక్ట్ చేసుకోండి. కలర్స్ కూడా పెట్టానండి. కలర్స్ ఏంటంటే నేమ్స్ తెలియని వాళ్ళకి ఏంటంటే కలర్స్ వైస్‌గా పెట్టాననమాట. ఓకేనా? ఇవి ఇలా పెడతాను. ఎందుకంటే మళ్ళీ మీకు కనిపించాలి కదా లెటర్స్, అందుకననమాట. ఇక్కడ మీకు ఏ లెటర్స్ కలుస్తాయో మీ నేమ్స్ ఫస్ట్ లెటర్ అయినా సరే, వాళ్ళ నేమ్స్ ఫస్ట్ లెటర్ అయినా సరే మీకు తీసుకోవచ్చనమాట. ఓకేనా? ఇక్కడ 2 ఫైల్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేను 10 సెకండ్స్ టైం ఇస్తాను. కలర్స్ అంటే నేమ్స్ తెలియని వాళ్ళు చెప్పాను కదా, నేమ్స్ తెలియని వాళ్ళు, లెటర్స్ తెలియని వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్న కలర్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఫైల్‌కేమో స్కై బ్లూ పెట్టాను. సెకండ్ ఫైల్ వాళ్ళకేమో గ్రీన్ పెట్టాను. ఓకేనా? అలా చేసుకోండి. అంటే పెన్సిల్ దాని మీద పెడుతుంటే మీకు ఇవి లెటర్స్ కనిపించవు, అందుకని అలా పెట్టాననమాట. ఇక్కడ ఏంటంటే వీడియోస్ అనేది పూర్తిగా చూడండి. పూర్తిగా చూసి వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీకు ఎంతవరకు రిజనేట్ అయింది అనేది నాకు కామెంట్ ద్వారా కూడా తెలియచేయండి అనమాట. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 1000లోకి దగ్గరికి వచ్చేసాము. 986 మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు. మనకి 14 మందో ఏమో సబ్స్క్రైబర్స్ రావాలి. మీకు ఎలా చేయాలి అనేది నాకు కామెంట్ ద్వారా కూడా తెలియచేయండి. అంటే కొత్తగా ఏమన్నా చేయాలి అనుకుంటే కామెంట్ ద్వారా తెలియచేయండి. అంటే అందరికీ ఉపయోగపడేలాగా చెప్పండి. ఓకేనా? కామెంట్ ద్వారా చెప్పండి. లేదు అంటే పర్సనల్ రీడింగ్స్లో అలా అయినా కూడా పర్సనల్ రీడింగ్స్లో వాట్సాప్ మెసేజ్ ద్వారా అయినా సరే చెప్పొచ్చు అనమాట. ఓకేనా? నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ వీడియో టైటిల్ కింద కూడా నెంబర్ ఇస్తున్నాను. పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకున్న వాళ్ళు ఆ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పెట్టచ్చు. వాట్సాప్ కాల్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ పెట్టచ్చు అనమాట. ఓకేనా? పర్సనల్ రీడింగ్స్ అనేది మనీ పే చేయాల్సి వస్తుందండి. ఫ్రీ రీడింగ్స్ కాదు, ముందే చెప్తున్నాను, ఫ్రీ రీడింగ్స్ కాదు. ఓకేనా? ఓకే. ఈ ఫైల్ అనేది ఈ 2 ఫైల్స్లో ఒక ఫైల్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. మీ నేమ్స్ని, మీ లెటర్స్ని, అదే మీ పార్ట్నర్స్ నేమ్స్ ఏ లెటర్తో స్టార్ట్ అవుతుందో అది ఫైల్ని చూస్ చేసుకొని సెలెక్ట్ చేసుకోండి. 10 సెకండ్స్ టైం ఇస్తున్నాను, సెలెక్ట్ చేసుకోండి మీరు. ఓకే అండి, వీడియో స్టార్ట్ చేద్దాం. ఈ సెకండ్ ఫైలు పక్కన పెడతాను. ఇటు పక్క పెడతాను. ఇది ఫస్ట్ ఫైల్ వారికి. ఈ లెటర్స్ని ఒకసారి మళ్ళీ చూసుకోండి అండ్ కలర్ కూడా ఒకసారి చూసుకోండి. ఓకేనా? ఇది ఫస్ట్ ఫైల్ వాళ్ళకండి.
engage me. Okay. ఈ రెండు సేమ్ ఒకలాగే వచ్చాయి, చూద్దాం. ఓకే అండి, ఇక్కడ ఏంటంటే వీళ్ళకి మీరు మారిపోయారు, మీరైతే వాకవే మోడ్లో ఉన్నారు, మీరు మారిపోయారు. ఈ రిలేషన్షిప్ పట్ల నేను ఒక ఛాన్స్ తీసుకోవాలి అన్నా సరే మీరు మాత్రం మారిపోయారు. అప్పుడు ఎలా ఈ రిలేషన్షిప్ అనేది నిలబడుతుంది, ఎలా ఈ రిలేషన్షిప్ పట్ల గ్రో అనేది వస్తుంది అన్న వైజ్గా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారనమాట. అండ్ వీళ్ళు ఏంటంటే గతంలో ఏదైతే మీరు ఏ ప్రశ్న వేసినా ఏం అడిగినా సరే ఎందుకని రిలేషన్షిప్ని ఎండ్ చేసేస్తున్నావు, ఎందుకని ఈ రిలేషన్షిప్ని వదులుకుంటున్నాం అని ఏదైతే మీరు ప్రశ్నలు వేశారో దానికి వీళ్ళు ఏంటంటే సైలెంట్గా ఉండేవాళ్ళు అండ్ సైలెంట్ ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు. ఓకేనా, ఇక్కడ ఏంటంటే నో కాంటాక్ట్ లెస్ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళ సిచ్యువేషన్ కూడా ఎట్ ప్రెజెంట్ ఏంటంటే వీళ్ళు మీకు ఏదైతే ఈ పర్సన్ గుర్తు వచ్చి మీరు కాల్ కానీ మెసేజ్ కానీ చేయాలి అనుకున్నా సరే ఈ పర్సన్ మాత్రం కాల్ కానీ మెసేజ్ కానీ ఈ రిప్లై ఉండదు, కాల్ అనేది లిఫ్ట్ చేయరు అండ్ రిప్లై ఉండదు ఈ పర్సన్కి. ఎందుకంటే ఇక్కడ మీరు కొంతమంది ఏదైతే వాకవే మోడ్లో ఉన్నారో దానికి వీళ్ళు ఏంటంటే నేను ఏ స్టెప్ తీసుకోలేను, నేను సైలెంట్గానే ఉంటాను, మీరంటే నాకు ఇష్టం ఉంది కానీ నేను ఏ స్టెప్ తీసుకోను, నేను సైలెంట్గానే ఉంటాను అన్న వైజ్గా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారనమాట. ఇక్కడ ఏంటంటే గతంలో ఏదైతే ఈ రిలేషన్షిప్ పట్ల గొడవలు జరిగాయో లేకపోతే ఏ వైజ్గా అంటే థర్డ్ పర్సన్ కానివ్వండి, ఫ్యామిలీ వైజ్గా కానివ్వండి వెళ్ళిపోయారు, అంటే మనీ ప్రాబ్లమ్స్ కానివ్వండి, లేకపోతే క్యాస్ట్ ఫీలింగ్ కానివ్వండి, ఏజ్ గ్యాప్ అని కానివ్వండి, కలర్ వైజ్గా కానివ్వండి, ఏదైనా సరే ఈ రిలేషన్షిప్లో నుంచి వెళ్ళిపోయారు. గతంలో మీ వైపుగా ఏదైతే గొడవలు జరిగాయో మీరు వాకవే మోడ్లో ఉన్నారు, కొంతమందికి మాత్రం మీరు వాకవే మోడ్లో ఉన్నారు ఈ రిలేషన్షిప్ పట్ల అని ఆలోచిస్తున్నారు. అండ్ వీళ్ళు ఏంటంటే సైలెంట్గా ఉంటున్నారు, ఏ స్టెప్ తీసుకోకుండా సైలెంట్గా ఉంటున్నారు అనమాట, ఆలోచిస్తున్నారు ఈ రిలేషన్షిప్ ఎలా నిలబడుతుంది. మీరు చూస్తే వాకవే మోడ్లో ఉంటున్నారు, మీరు గతంలో ఎంత ప్రేమని ఇచ్చారో ఇప్పుడు అట్ ప్రెజెంట్ నేను ఈ రిలేషన్షిప్ని నిలబెట్టుకున్నా సరే గతంలో ఏదైతే ప్రేమని కానివ్వండి, కేర్ కానివ్వండి ఏదైతే చూపించారో ఇప్పుడు అట్ ప్రెజెంట్ అది మళ్ళీ నాకు మీరు చూపిస్తారా లేదా. ఎందుకంటే గతంలో ఏదైతే మోసం చేశారో దానివల్ల ఆ ఎఫెక్ట్ అనేది మీ మీద పడింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ నాతో గతంలో ఎలా ఉన్నారో అలా ఉండగలుగుతారా లేదా అన్న వైజ్గా కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారనమాట. ఏంటంటే గతంలో ఏదైతే మీరు వెంట పడేవాళ్ళో, గతంలో ఏదైతే మీరు కావాలి మీరు వాళ్ళు వద్దు అనుకున్నా సరే మీరు కావాలి అని ఏదైతే వెంట పడ్డారో ఇప్పుడు అట్ ప్రెజెంట్ వాళ్ళకి అది కావాలన్నమాట. మీరు ఇప్పుడు అట్ ప్రెజెంట్ వాళ్ళని వెంట పడట్లేదు కదా, వాళ్ళని నువ్వు ఉన్నా నా లైఫ్లో లేకపోయినా ఒకటే అన్నట్లుగా మీరు ఏదైతే పోర్ట్రే చేస్తున్నారో వాళ్ళకి నచ్చట్లేదు అది. ఓకేనా, యువర్ ఐడియాస్ మ్యాటర్స్ చెప్పాను కదా. వాళ్ళకి ఏంటంటే మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు, గతంలో ఎలా ఉన్నారో అలా ఉండండి నాతోటి, గతంలో ఏదైతే ప్రేమను చూపించారో అలా చూపించండి, గతంలో ఏదైతే మీరు నా గురించి ఆలోచించారో ఎక్కువ థింక్ చేశారో అలా నా గురించి ఆలోచించండి అన్న వైజ్గా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారనమాట. అండ్ ఇక్కడ యూ మేక్ ఏ డిఫరెన్స్ అంటే మీరు మారిపోయారు, మీలో మార్పులు వచ్చాయి, మీలో చాలా చేంజెస్ వచ్చాయి. ఏదైతే నేను మోసం చేసి వెళ్ళిపోయానో దానికి మీలో చాలా చేంజెస్ వచ్చాయి, చాలా మార్పులు వచ్చాయి. ఇక్కడ కొంతమందికి మాత్రం రిగ్రెట్ ఫీలింగ్ ఉందండి, కొంతమందికి ఏంటంటే నేను మోసం చేశాను ఓకే, కానీ ఇప్పుడు అట్ ప్రెజెంట్ మీరు కావాలి అని నాకు అనిపిస్తుంది, ఈ రిలేషన్షిప్ పట్ల నేను వచ్చినా సరే మీరు గతంలో ఉన్నట్టు ప్రేమను చూపిస్తారా లేదా అన్న డౌట్ ఒకటి వీళ్ళలో మిగిలిపోయింది. ఇప్పుడు అట్ ప్రెజెంట్ వాళ్ళకి అదే డౌట్గా ఉంది, అందుకని వీళ్ళు ఒక స్టెప్ తీసుకుందామా వద్దని ఆలోచిస్తున్నారు అండ్ సైలెంట్గా ఉంటున్నారు. స్టెప్ తీసుకుంటే
ఏమవుతుందో, మీరు ఒప్పుకుంటారో లేదో, మీరు మళ్ళీ గతంలో ఉన్నట్టు ఉంటారా లేదా నాతోటి అన్న వైజ్గా వీళ్ళకి ఆలోచనలు అనేవి వస్తున్నాయి. వీళ్ళకి మీరంటే చాలా ఇష్టం ఉందండి, చాలా ఇంట్రెస్ట్ ఉంది, చాలా ఇష్టం ఉంది, చాలా ప్రేమ ఉంది. అండ్ ఏదైతే గతంలో వీళ్ళు చూపించలేదో మీ వైపుగా, అది గతంలో కూడా ఉంది. వీళ్ళు యాక్చువల్లీ జెన్యూన్ పర్సనే. కానీ వీళ్ళేంటంటే మొండితనం వల్ల వీళ్ళు ఏదైతే బయటికి పోర్ట్రే చేయలేదో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు ఈ పర్సన్. ఈగోయిస్ట్ పర్సన్ అనమాట. అంటే ఏమున్నా సరే, ఏ బాధ ఉన్నా సరే, ఏమొచ్చినా సరే తనలో తను అణిచేసుకోవటం, తనలో తను సైలెంట్‌గా ఉండటం, మీరు అడిగినా సైలెంట్‌గా ఉండటం, నా మీద ప్రేమ లేదా, మీరు నా మీద ఇంట్రెస్ట్ లేదా అని మీరు అడిగినా సరే సైలెంట్‌గానే ఉంటారు. ఈగోయిస్ట్ పర్సన్ అనమాట. ఇష్టం ఉంది. ఇప్పటికీ ఇష్టం ఉంది. గతంలో కూడా ఇష్టం ఉంది. కానీ వీళ్ళైతే వ్యక్తపరిచేవాళ్ళు కాదు. ఓకేనా? ఈ రిలేషన్‌షిప్ పట్ల ఒకవేళ నలుగురికి తెలిస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి. నలుగురికి తెలిస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సొస్తుంది. అంటే ఎవరైతే థర్డ్ పర్సన్ ఉన్నారో వాళ్ళ వయసుగా చెప్తున్నానండి. థర్డ్ పర్సన్ ఫ్యామిలీ అయినా అయ్యుండొచ్చు. ఫ్యామిలీకి తెలిస్తే ఏమవుతుంది? థర్డ్ పర్సన్‌కి తెలిస్తే ఏమవుతుంది? అప్పుడు నేనేం చేయాలి? ఒకవేళ వాళ్ళకి తెలిస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి అన్న వయసుగా గతంలో ఈ రిలేషన్‌షిప్‌ని ఎండ్ చేశారు. ఇప్పటికీ ఆ ప్రాబ్లమ్ అనేది ఇప్పటికీ కూడా ఉంది వీళ్ళలో. వీళ్ళకి అట్ ప్రెజెంట్ కూడా ఆ సిచ్యువేషన్ అలాగే ఉంది. మీరు గతంలో నిలబెట్టుకోవాలి అని ప్రయత్నాలు చేశారు. గతంలో మీరు ఈ రిలేషన్‌షిప్ కోసం చాలా ప్రయత్నాలు చేశారు. కాళ్ళ వేళ్ళ పడ్డారు. మీరే కావాలి, నువ్వు లేకపోతే ఉండలేను అన్న వయసులో చాలా ప్రయత్నాలు చేశారు. కానీ వీళ్ళే మిమ్మల్ని కాలదనుకొని నువ్వు నాకు వద్దు, నేను వేరే వైస్‌గా మేనేజ్ చేసుకుంటున్నాను, లేకపోతే నా ఫ్యామిలీ ఒప్పుకోదు, నీకు నాకు క్యాస్ట్ ఫీలింగ్స్ ఉన్నాయి. అంటే క్యాస్ట్ వైస్‌గా మీరు ఎక్కువ నేను తక్కువ అన్న వైస్‌గా, కలర్ వైస్‌గా, మనీ వైస్‌గా ఏదైనా సరే వెళ్ళిపోయారు. ఇప్పుడు అట్ ప్రెజెంట్ వాళ్ళకి అది గుర్తొస్తుందనమాట. మీరేదైతే నువ్వు వచ్చినా రాకపోయినా నాకు ఫరక్ పడదు, నువ్వు రాకపోయినా నాకు ఇష్టమే, నా లైఫ్లో నేను ఉండటానికి ప్రయత్నం చేస్తున్నాను, వస్తే మీరు వచ్చినా ఓకే, రాకపోయినా ఓకే, నేను మాత్రం మళ్ళీ మోసపోవటానికి సిద్ధం లేదు అన్న వైజ్గా మీరు ఒక సెల్ లాంటిది సృష్టించుకొని దాంట్లోనే ఉండిపోయినట్లుగా వాళ్ళకి కనిపిస్తుంది అనమాట. ఓకేనా? మీరు సంతోషంగా ఉండటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మీరు మూవ్ ఆన్ అయిపోయారు. మీరు ఎవరిని లోపలికి రానిచ్చేటట్లుగా లేరు. అండ్ వాళ్ళ వైజ్‌గా అయినా సరే నువ్వు రాకపోయినా నాకు పర్వాలేదు. కొంతమందికి ఈ పర్సన్ వైజ్‌గానే మీరు తప్పితే ఇంకెవరిని నేను రానివ్వను, మీరు తప్పితే నాకు ఇంక ఈ రిలేషన్‌షిప్‌లో ఎవ్వరు వద్దు, అవసరం లేదు అన్న వైజ్‌గా ఇప్పటికీ పోర్ట్రే చేస్తున్నారు. వీళ్ళు అది కూడా దూరం నుంచి గమనిస్తున్నారనమాట ఈ పర్సన్. ఓకేనా? వీళ్ళకి ఈ రిలేషన్‌షిప్ మళ్ళీ రీబర్త్ చెయ్యాలి అని అనిపిస్తుంది, నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది. ఇక్కడ 2 కార్డ్స్ వచ్చాయండి వెంటనే. కొంతమందికైతే నిలబెట్టుకునే అవకాశం వచ్చే అవకాశం కనిపిస్తుంది. కానీ వీళ్ళేంటంటే ఆన్ ఆఫే చేస్తారు అన్నట్లుగా నాకు అనిపిస్తుంది. వీళ్ళైతే పైకి మాత్రం మీకు చెప్పాను కదా! పైకి మాత్రం వీళ్ళైతే మీ లైఫ్‌లో మీరు బిందాస్‌గా ఉంటున్నారు. అండ్ నేను కూడా నా లైఫ్‌లో నేను బిందాస్‌గా ఉంటాను, నాకేం పట్టదు, నా లైఫ్‌లో నేను సంతోషంగా ఉన్నాను, నా లైఫ్ నాకు ముఖ్యం, నా ఫ్యామిలీ నాకు ముఖ్యం, నా థర్డ్ పర్సన్ ఏదైతే ఉన్నారో థర్డ్ పర్సన్ అయినా సరే థర్డ్ పర్సన్ నాకు ముఖ్యం. నాకు మాత్రం చాలా బాధుంది, చాలా పెయిన్ ఉంది. నేను మాత్రం అది బయటికి పోర్ట్రే చెయ్యను. అదే అంటే ఎవరైతే ఒకే చోట వర్క్ చేసుకునే వాళ్ళు కానివ్వండి, లేకపోతే వేరే ప్రదేశాల్లో ఉన్నా సరే, అంటే ఒకే స్ట్రీట్‌లో ఉన్నవాళ్ళు కానివ్వండి, ఎదురెదురు హౌస్‌లో వాళ్ళు కానివ్వండి, వీళ్ళ వైస్‌గా మీకు కొంచెం కొద్దిగా గొప్ప తెలుస్తుందనమాట. ఈ పర్సన్ నుండి పర్సన్ అండ్ వీళ్ళ లైఫ్‌లో వీళ్ళు సంతోషంగా ఉంటున్నారు అన్న వైస్‌గా వీళ్ళు ఏదైతే పోర్ట్రే చేస్తున్నారో అది మీరు గమనిస్తున్నారనమాట. వీళ్ళకి చాలా లోపల బాధ అనేది, చాలా పెయిన్ అనేది ఉందనమాట. మీ వైజ్‌గా చాలా పెయిన్ అనేది అనుభవిస్తున్నారు. కానీ బయటికి మాత్రం నువ్వు నా లైఫ్‌లో ఉన్నా లేకపోయినా ఒకటే అన్నట్టుగా బయటికి పోర్ట్రే చేస్తున్నారనమాట. అంటే నో కాంటాక్ట్ ఆర్ లెస్ కాంటాక్ట్‌లో ఉన్న వాళ్ళకి కూడా ఇది వర్తిస్తుందండి. పూర్తిగా నో కాంటాక్ట్‌లో ఉన్నా సరే, లెస్ కాంటాక్ట్‌లో కొద్దిగా గొప్ప లెస్ కాంటాక్ట్‌లో ఉన్న వాళ్ళకి కూడా వర్తిస్తుంది. ఓకేనా? ఇక్కడ మీరు వాకవే చేస్తున్నట్టుగా కనిపిస్తున్నారు వాళ్ళకి. ఇందాక చెప్పాను కదా! మీరు వాకవే చేస్తున్నట్టుగా వాళ్ళకి కనిపిస్తున్నారు. మనీ వైస్‌గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నీకు మాకు మనీ వైస్‌గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే ఒకళ్ళు జాబ్ చేస్తున్నారు, ఒకళ్ళు జాబ్ చేయట్లేదు. నాకు అలా కనిపిస్తుంది. అలా కూడా తీసుకోండి. ఓకేనా? మీరు గతంలో చాలా ప్రేమని, చాలా కేరింగ్‌ని అండ్ ఏదైతే చూపించారో వాళ్ళకి అది ఇప్పుడు గుర్తొస్తుందనమాట సడెన్‌గా వాళ్ళకి. దానికోసమైనా సరే ఈ రిలేషన్‌షిప్‌ని నిలబెట్టుకోవాలి. కానీ నేను బయటికి మాత్రం
నేను నా లైఫ్లో నేను బిందాస్గా ఉన్నాను, నా లైఫ్లో నేను హ్యాపీగా ఉన్నాను అన్న వైజ్గా నేను బయటికి ఇలాగే పోర్ట్రే చేస్తాను అన్న వైజ్గా ఈ పర్సన్ అనేది పోర్ట్రే చేస్తున్నారనమాట. ఇంకా 2 కార్డ్స్ 3 కార్డ్స్ తీస్తాను. తర్వాత ఏంజల్స్ గైడెన్స్ అనేది చూద్దాం. మైండ్ అంతా అలజడిగా డిస్టర్బ్గా ఉంది. అండ్ మీరు వాకవే మోడ్లో ఉన్నారు కాబట్టి చెప్పాను, చాలా బాధ, చాలా పెయిన్ ఉంది వీళ్ళకి. కానీ ఏంటంటే బయటికి మాత్రం ఈ రిలేషన్షిప్ పట్ల నేను మాత్రం బిందాస్గానే ఉన్నాను, నాకు ఎలాంటి ఫీలింగ్స్, ఎలాంటి ఎమోషన్స్ లేవు అన్న వైజ్గా ఈ పర్సన్ అనేది పోర్ట్రే చేస్తున్నారనమాట. వీళ్ళలో చాలా చేంజెస్ కూడా వచ్చాయి. టైం కోసం అయితే ఎదురు చూస్తున్నారండి వీళ్ళు టైం కోసం ఎదురు చూస్తున్నారు. అండ్ వీళ్ళకి ఏంటంటే కొత్త ఆలోచనలు, కొత్త ఐడియాస్ వస్తున్నాయి. కానీ వీళ్ళు ఏంటంటే అది అమలు పరిస్తే, మీ వైపుగా అమలు పరిస్తే అది ఎలా ఉంటుందో తెలియదు. మీరు మాత్రం రిలేషన్షిప్లోకి వస్తారో లేదో తెలియదు. నేను చెప్పాను కదా ఇందాక, మీరు ఏదైతే గతంలో వీళ్ళైతే మోసం చేశారో మీరు ఓకే చెప్తారా లేదా అన్న కన్ఫ్యూజన్ ఒకటి వీళ్ళకు ఉంది. ఓకే చెప్తారా లేదా, గతంలో ఇచ్చిన ప్రేమని మళ్ళీ నాకు తిరిగి ఇస్తారా లేదా, వీళ్ళు ఏదైతే థర్డ్ పర్సన్ వైజ్గా, ఫ్యామిలీ వైజ్గా ప్రేమని పొందలేకపోతున్నారో మీ దగ్గర ఆ ప్రేమని మళ్ళీ పొందాలి. మీలాంటి పర్సన్ మళ్ళీ లైఫ్లో దొరకరు. ఆ థర్డ్ పర్సన్లో కూడా లేదు. మీలాంటి అమ్మతనం అనేది వాళ్ళలో దొరకట్లేదు అనమాట. ఫ్యామిలీ వైజ్గా దొరకట్లేదు, అండ్ థర్డ్ పర్సన్ వైజ్గా దొరకట్లేదు. అమ్మతనం అంటే ఇక్కడ బాయ్స్లో కూడా కొంతమందిలో అమ్మతనం అనేది ఉంటుంది. అందరికీ ఒకే సిచ్యువేషన్ అనేది ఉండకపోవచ్చు. కొంతమంది బాయ్స్ వైజ్గా అయినా సరే అమ్మతనం అనేది ఉంటుంది. ఆ అమ్మతనానికి కూడా వీళ్ళు అట్రాక్ట్ అవుతున్నారు. అంటే మెత్తగా ఉండటం, అంటే కేరింగ్, అమ్మలాగా ఏదైతే కేరింగ్ తీసుకుంటారో, ఏదైనా చిన్న దెబ్బ తగిలినా సరే ఎంత విలవిలలాడిపోతుందో తల్లి ఒక బిడ్డను చూసి, అలా ఏదైతే మీరు ఈ పర్సన్ని చూసుకున్నారో అది థర్డ్ పర్సన్ వైజ్గా లేదు వీళ్ళకి. థర్డ్ పర్సన్ కానివ్వండి, ఫ్యామిలీ కానివ్వండి, మీ సిచ్యువేషన్ బట్టి తీసుకోండి. అలా ఈ పర్సన్కి అట్ ప్రెజెంట్ దొరకట్లేదు అనమాట. ఓకేనా. వీళ్ళకి ఆలోచనలు అనేవి వస్తున్నాయి. కానీ మీరు మాత్రం ఏ స్టెప్ తీసుకుంటారు? మీరు నిలబెట్టుకుంటారా, లేకపోతే ఓకే చెప్తారా లేదా, గతంలో ఇచ్చిన ప్రేమని మళ్ళీ ఇస్తారా లేదా అన్న కన్ఫ్యూజన్ వీళ్ళకి ఒకటి స్టార్ట్ అయ్యింది. కానీ ఏదేమైనా సరే నేను మాత్రం మీకు బయటికి మాత్రం నేను నా లైఫ్లో బిందాస్గానే ఉన్నాను, నా లైఫ్లో నేను హ్యాపీగానే ఉన్నాను, నా ఫ్యామిలీతో నేను హ్యాపీగానే ఉన్నట్లు బయటికి మాత్రం నేను ఇలాగే పోర్ట్రే చేస్తాను, ఇలాగే ఉంటాను, నేను ఇలాగే మొండిగానే ప్రవర్తిస్తాను. ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఇలాగే ఉన్నారు, ఇప్పుడు కూడా ఇలాగే ఉంటున్నారు అనమాట. ఎంత బాధ వచ్చినా సరే ఈ పర్సన్ బయటికి మాత్రం పోర్ట్రే చెయ్యరు. ఓకేనా. మీరు వాకవే మోడ్లో ఉన్నారు, చెప్పాను కదా, మీరు వాకవే మోడ్లో ఉన్నారని ప్రతిసారి ఇప్పుడు 3 టైమ్స్ తీశాను. 3 టైమ్స్లో కూడా వాకవే మోడ్లోనే ఉన్నారు అన్న వైజ్గానే వస్తుంది. చెప్పాను కదా, వీళ్ళు ఏంటంటే మీరు వాకవే చేయటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే వీళ్ళు గతంలో చేసిన మోసానికి, మీరు పడిన బాధకి వీళ్ళకి రిగ్రెట్ ఫీలింగ్ ఒకటి ఉంది. కొంతమందిలో మాత్రం నేను చేశాను, ఓకే తప్పు చేశాను, కానీ ఇప్పుడు మీ లైఫ్లోకి మళ్ళీ నేను రావాలనుకుంటున్నాను, కానీ మీరు ఎలా తీసుకుంటారు సిచ్యువేషన్ని అన్న వైజ్గా కొంతమంది ఆలోచిస్తున్నారనమాట. ఓకేనా. ఏంజల్స్ ఏం గైడెన్స్ ఇస్తున్నారో చూద్దాం. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో ఏంజల్స్ వాళ్ళకి మీరు గైడెన్స్ ఏమి ఇస్తున్నారు క్లియర్గా, క్లారిటీగా చూపించండి. దుర్గాభవాని మాత, ఏంజల్స్ ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి మీరు ఏం గైడెన్స్ ఇస్తున్నారు వాళ్ళ వయసుగా క్లియర్గా, క్లారిటీగా చూపించండి. ఏంజల్స్ అండి, దుర్గాభవాని మాత క్లియర్గా, క్లారిటీగా చూపించండి. వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఈ రిలేషన్షిప్ పట్ల మీరు ఏం గైడెన్స్ ఇస్తారు ఏంజల్స్ అండ్ దుర్గాభవాని మాత క్లియర్గా, క్లారిటీగా చూపించండి. మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి వాళ్ళకి? వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి మీరు ఏ గైడెన్స్ ఇస్తున్నారు క్లియర్గా, క్లారిటీగా చూపించామా దుర్గాభవాని మాత, ఏంజల్స్. టూ కార్డ్స్ తీస్తానండి. మీకైతే కమ్యూనికేషన్ వచ్చే అవకాశం కనిపిస్తుందండి. అండ్ ఇన్ ద నియర్ ఫ్యూచర్ అంటే
కొన్ని రోజులకు కానివ్వండి, కొన్ని డేస్‌కి కానివ్వండి, నియర్ ఫ్యూచర్ అంటే ఈ సం ఈ ఈ మంత్ కానీ, ఈ మంత్ వచ్చే అవకాశం లేదు. వచ్చే నెల కానివ్వండి, ఆపై వచ్చే నెల కానివ్వండి. ఫ్యూచర్ అంటే ఎలా అయినా తీసుకోవచ్చు. 6 మంత్స్ వస్తుంది, 3 మంత్స్ వస్తుంది. అది ఎలా అయినా వస్తుందనమాట. వెంటనే వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే వీళ్ళలో చేంజెస్ అనేవి వస్తున్నాయి ఇంకా. ఓకేనా? కమ్యూనికేషన్ క్లియర్. మీకు కమ్యూనికేషన్ అనేది వచ్చే అవకాశం కనిపిస్తుంది. కానీ నియర్ ఫ్యూచర్ అంటే చెప్పానుగా 3 మంత్స్ కానివ్వండి, 6 మంత్స్ కానివ్వండి, అలా తీసుకోండి. చెప్పాను కదా, విత్ ఇన్ ది నెక్స్ట్ 5 వీక్స్లో. ఓకేనా? మీకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మీరైతే స్టాప్ చేసుకోవద్దు. వాళ్ళు కాల్ కానీ మెసేజ్ చేసినా కానీ మీరు వాకవే మోడ్లో ఉండొద్దు. నో ఇట్స్ అప్ టు యూ. మీరైతే వాకవే మోడ్లో ఉండొద్దు. మీరైతే కాంప్రమైజ్ అవ్వండి. ఎస్, ఓకేనా? ఇలా ఉందండి. ఏంజల్స్ మీకు పాజిటివ్గా కార్డ్స్ చూపించారు. ఎవరికైతే ఈ రిలేషన్షిప్ కావాలి అనుకుంటున్నారో వాళ్ళ వైజ్గా మీరైతే వెయిట్ చేయండి. ఎవరికైతే నాకు ఈ పర్సన్ వచ్చినా రాకపోయినా ఓకే మేడం అన్న వైజ్గా ఉన్నవాళ్ళు, ఒకవేళ వాళ్ళ కాల్ కానీ మెసేజ్ కానీ నెక్స్ట్ 5 వీక్స్లో ఫోన్ కానీ కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తే మాత్రం మీరు డైరెక్ట్గా చెప్పేసేయండి. అయితే మీ ఇంట్యూషన్ బట్టి మీకు ఎలా అనిపిస్తే అలా చెప్పేసేయండి అనమాట. ఒకవేళ వాళ్ళు క్షమించండి అన్న వయసుగా చెప్పారనుకో, మోసం చేశాను నన్ను క్షమించండి అంటే క్షమించేసేయండి. అంతటితో రిలేషన్షిప్ని వదిలేసేయండి. లేదు మేడం నాకు వాళ్ళు కావాలి అనుకుంటే మీరు రిలేషన్షిప్ని కంటిన్యూ చేయండి. కాకపోతే ఏంటంటే ఇక్కడ రిలేషన్షిప్ని కంటిన్యూ చేసేటప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఈ పర్సన్ మారారా లేదా అనేది పూర్తిగా తెలుసుకొని అప్పుడు మీరు స్టెప్ తీసుకోండి. గతంలో ఏదైతే ప్రేమను చూపించారో ఇప్పుడు అదే ప్రేమని మళ్ళీ ఇవ్వటానికి ప్రయత్నం చేయండి. ఈ పర్సన్ ఎలా రియాక్ట్ అవుతున్నారు అంటే వేరే వయసుగా థర్డ్ పర్సన్ వయసుగానే ఎక్కువగా ఉంటున్నారా, నా వయసుగా ఎక్కువగా ఉంటున్నారా అన్న వయసుగా మీరు సిచ్యువేషన్ అనేది ఎలా తీసుకోవాలి అని అనుకుంటే అలా తీసుకొని మీరు ముందుకు వెళ్ళండి. ఒక్కసారిగా వీళ్ళు వచ్చేసారు కదా, రిలేషన్షిప్ని మళ్ళీ మనం నిలబెట్టుకుందాము, వీళ్ళు క్షమాపణ చెప్పారు కదా అన్న వయసుగా మీరు చేయొద్దు. ఓకేనా? వీళ్ళని అబ్జర్వ్ చేసి అప్పుడు మీరు ఈ రిలేషన్షిప్ గురించి ఒక స్టెప్ అనేది తీసుకోండి. ఓకే చెప్పండి, మీకు ఈ పర్సన్ కావాలి అనుకుంటే ఓకే చెప్పి అప్పుడు ఈ రిలేషన్షిప్ పట్ల ఒక స్టెప్ అనేది ముందుకు వెళ్ళండి అనమాట. ఒక స్టెప్ అనేది తీసుకోండి. ఓకేనా? మీరైతే ఇగ్నోర్ చేస్తున్నారన్న వైజ్గానే ఈ పర్సన్ ఆలోచిస్తున్నారండి ఫస్ట్ 5 వాళ్ళకి. ఓకే, ఇది సెకండ్ 5 వాళ్ళకండి. ఈ కలర్ ఎవరు చూస్ చేసుకున్నారో వాళ్ళ రీడింగ్. అండ్ ఇక్కడ నేమ్స్ కూడా ఒకసారి చూసుకోండి, చెక్ చేసుకోండి. కలర్ అండ్ నేమ్స్ని ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఇది కరెంట్ ఫీలింగ్స్ కూడా అండి. అంటే కొంతమంది అడిగారు, 2-3 అడిగారు మేడం అలా నేమ్స్ వైజ్గా చేయండి అని. అందుకని 2 కలిపి చేయటానికి ప్రయత్నం చేశాను. మీకు వీడియో అనేది పూర్తిగా చూసి వీడియోకి లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి అందరికీ థ్యాంక్స్ అండి. మీకు కొత్త వీడియోస్ ఏమన్నా కావాలి అనుకుంటే కామెంట్ ద్వారా అయినా సరే తెలియచేయండి. లేదా పర్సనల్ రీడింగ్స్ వీడియో టైటిల్ కింద నెంబర్ ఇస్తున్నాను కదా, దాని ద్వారా అయినా సరే మీరు నాకు చెప్పొచ్చు అనమాట. ఓకేనా? ఇక్కడ ఏంటంటే
మీ వైస్‌గా రావాలి అని అనిపిస్తుందండి ఈ పర్సన్‌కి. మేక్ ఏ సమ్‌వన్ డే బెటర్. అంటే ఏదో ఒక రోజైనా సరే మీ వైపుగా రావాలి. మీ వైపుగా రిలేషన్‌షిప్ నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది. కానీ చాలా స్లోగా ఉన్నారు ఈ పర్సన్. అంటే చాలా స్లోగా ఉన్నారు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది అన్న వయసుగా ఉంది ఈ పర్సన్‌కి. ఏంటంటే వీళ్ళ వయసుగా మీ వయసుగా ఏంటంటే వీళ్ళు ఎలా చూస్తున్నారంటే మీరు మాత్రం చాలా మంచి పర్సన్ అండ్ మీరు ఈ గతం నుంచి ఇప్పటి వరకి కూడా డెడికేటెడ్ పర్సన్ అండ్ ఈ రిలేషన్‌షిప్‌ని గతం నుంచి ఇప్పటి వరకు కూడా మీరు కావాలి అని అనుకుంటున్నారు. అండ్ ఈ రిలేషన్‌షిప్ ఎండ్ అయిపోయిన తర్వాత అయినా సరే మీరు ఇంకో పర్సన్ వైస్‌గా కానివ్వండి, అంటే మీ జెండర్‌ని బట్టి తీసుకోండి. మీరు ఇంకో పర్సన్ వైస్‌గా మీరు మాత్రం ఈ రిలేషన్‌షిప్‌లోకి మీరు వెళ్ళలేదు. మీరు ఉంటే నీతో ఉంటాను, లేకపోతే నాకు ఏ రిలేషన్‌షిప్ వద్దు అన్న వైస్‌గా మీరు ఏదైతే గతం నుంచి ఇప్పటి వరకి పోర్ట్రే చేస్తున్నారో అది వీళ్ళు గమనిస్తున్నారనమాట. ఇక్కడ ఒకే చోట వర్క్ చేసుకునే వాళ్ళు కానివ్వండి, ఎదురెదురు హౌస్‌లో ఉన్నవాళ్ళు కానివ్వండి, నో కాంటాక్ట్‌లో ఉన్నా సరే, లెస్ కాంటాక్ట్‌లో కొద్దో గొప్పో లెస్ కాంటాక్ట్‌లో ఉన్న వాళ్ళకి కూడా తెలుస్తుందనమాట. మీరు ఎలాంటి పర్సన్, మీరు ఎలా ఉన్నారు, డెడికేటెడ్ పర్సనా కాదా అన్న వైస్‌గా వీళ్ళకి తెలుసనమాట. అంటే వీళ్ళకి ఏంటంటే చెగిలవుతున్నారు అటు ఇటు. ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఈ రిలేషన్‌షిప్ నేను స్టెప్ తీసుకోవాలి అంటే ఎలా నిలబడుతుంది? ఏ వైస్‌గా నిలబెడుతుంది? మీ వైపుగా ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది. కానీ మీరు కూడా ఇక్కడ వాకవే మోడ్‌లో ఉన్నారు. అండ్ గతంలో ఏదైతే వీళ్ళు వాకవే చేసేసారో, ఈ రిలేషన్‌షిప్ పట్ల ధైర్యం చేయలేక వాకవే చేసేసారో, ఇప్పుడు ఏంటంటే ధైర్యం చేసినా సరే మీరు వాకవే మోడ్‌లో ఉన్నారు. ఎందుకంటే ఈ పర్సన్ గతంలో ఏదైతే మీరైతే డెడికేటెడ్ పర్సనే. ఫస్ట్ నుంచి కూడా జెన్యూన్‌గానే ఉన్నారు అతనితోటి. సారీ, వాళ్ళతోటి జెన్యూన్‌గానే ఉన్నారు. మీరు మీ సిట్యుయేషన్ బట్టి, మీ జెండర్‌ని బట్టి తీసుకోండి. మీరైతే గతం నుంచి ఇప్పటి వరకు జెన్యూన్‌గానే ఉన్నారు ఈ రిలేషన్‌షిప్ పట్ల. మీరు వేరే వైస్‌గా వెళ్ళలేదు. అది గమనిస్తున్నారు. ఎక్కువగా ఈ పర్సన్ అది గమనిస్తున్నారు. మీరు అది ఎక్కువగా నచ్చుతుంది ఈ పర్సన్‌కి. గతంలో కూడా ఇలాగే పోర్ట్రే చేశారు మీ పర్సన్ వైస్‌గా. అంటే గతంలో ఈ రిలేషన్‌షిప్ ఎండ్ అవ్వకముందు మీరు మీ పర్సన్ మీ దగ్గరికొచ్చినా, కాల్ గాని, మెసేజ్ చేసినా సరే, "నువ్వు తప్పితే నాకు ఇంకెవ్వరు వద్దు. ఇంకొక పర్సన్‌ని నా లైఫ్‌లోకి నేను రానివ్వను. చాలు నీతోనే ఎండ్ అయిపోవాలి రిలేషన్‌షిప్." ఉంటే నీతో ఉంటాను, లేకపోతే లేదు అన్న వైస్‌గా మీరు గతంలో పోర్ట్రే చేశారు. ఇప్పటికీ పోర్ట్రే చేస్తున్నారు. ఈ పర్సన్‌కి అది నచ్చుతుంది మీలో ఎక్కువ. అందుకని మీతో ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది. అండ్ మీరు కూడా ఏంటంటే ఒక కింగ్‌లాగా కనిపిస్తారు ఆ పర్సన్‌కి. అంటే ఒక రాణిలాగా, ఒక మంచి పర్సన్‌లాగా, ఒక ఆహ్, రాణి అంటే ఒక స్టేజ్‌లో ఉండి ఆహ్, అందరిని నడిపిస్తుంది కదా! అలా అనమాట. మీరు అందరిని బాగా చూసుకుంటారు. చాలా కేరింగ్ పర్సన్. మీరు అందరిని ప్రేమిస్తారు. మీరు చాలా మంచి మనసు అన్న వైస్‌గా ఈ పర్సన్ ఆలోచిస్తారనమాట. కానీ ఈ ఈ విషయాలు కొంతమందికి చెప్పి ఉండొచ్చు. మీరు చాలా మంచి పర్సన్ అండ్ నువ్వు డెడికేటెడ్‌గానే ఉన్నావు. అందుకని నేను నిన్ను ఇష్టపడుతున్నాను అన్న వైస్‌గా అయినా సరే, ఫస్ట్‌లో అయినా సరే, వాకవే చేసేటప్పుడైనా సరే ఈ పర్సన్ మీకు చెప్పుండొచ్చు. కొంతమందికి చెప్పుండొచ్చు. కొంతమందికి వాళ్ళలో వాళ్ళే దాచుకొని ఉండొచ్చు. ఎండ్ చేసేస్తున్నా సరే. ఇక్కడ ఏంటంటే వాళ్ళు వాకవే చేసేసారు. గతంలో ఏదైతే ఈ రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్స్ వస్తాయని కానివ్వండి, క్యాస్ట్ వైస్‌గా కానివ్వండి, ఒకళ్ళ మ్యారేజ్, ఒకళ్ళ అన్‌మ్యారేజ్, ఒకళ్ళు సెపరేట్‌గా మ్యారేజ్ ఏదైనా సరే, ఇక్కడ ఈ రిలేషన్‌షిప్‌ని వద్దు అనుకుని వాకవే చేసేసారు. ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ ధైర్యం చేయలేక వాకవే చేశారు. ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ ధైర్యం చెయ్యాలి అని అనిపిస్తుంది. కానీ మీరు వాకవే మోడ్‌లో ఉన్నారు. మీ మనసులో ఏముంది? ఈ రిలేషన్‌షిప్ పట్ల నేను మీ లైఫ్‌లోకి మళ్ళీ వస్తే మీరు ఓకే చెప్తారా? లేదా? మీరు భరించి ఉన్నారు ఈ పర్సన్ వైస్‌గా. చాలా భరించారు. చాలా ఎక్కువగానే భరించారు. ఒక పర్సన్ తన మనసుకు సంబంధించి కానివ్వండి, మైండ్‌కి సంబంధించి కానివ్వండి, అంతకు మనసైనా సరే, మైండ్ అయినా సరే కొంచెం కన్నా ఎక్కువ బాధని భరించలేదు. దానికి మించి ఎక్కువగా బాధ పెట్టాను నేను మిమ్మల్ని. చాలా భరించారు నన్ను. చాలా నా పట్ల చాలా ఫేస్ చేశారు మీరు. కానీ ఇంత ఫేస్ చేసి ఇంత డెడికేటెడ్ పర్సన్ ఇలా మారారేంటి? ఇలా అయిపోయారేంటి? ఇదంతా నా వల్లే కదా! వీళ్ళకి రిగ్రెట్ ఫీలింగ్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. వీళ్ళంటే మీరు వాకవే చేస్తున్నారు. ఇదంతా నా వల్లే కదా!
నేను ధైర్యం చేయలేక కదా ఈ రిలేషన్షిప్ని వద్దనుకున్నాను. ఈ రిలేషన్షిప్లో నుంచి వాకవే చేసేసాను. ఇప్పుడు అట్ ప్రెజెంట్ మీరు వాకవే చేస్తున్నారు. ఈ రిలేషన్షిప్ నిలబడుతుందా లేదా? మీ మనసులో ఏముంది? మీరు ఏం ఆలోచిస్తున్నారు? నేను ఒకవేళ ఈ రిలేషన్షిప్లోకి వస్తే మీరు గతంలో ఉన్నట్టు ఉంటారా? ఉంటారా లేదా? గతంలో ఉన్నట్టు ఈ రిలేషన్షిప్ పట్ల ఒక ప్రేమ అనే కానివ్వండి, కేరింగ్ అనేది కానివ్వండి ఉంటుందా లేదా అన్న వయసుగా వీళ్ళు ఆలోచన అనేది చేస్తున్నారనమాట. ఇంకా చూపించండి కదా అన్నమాట. అందుకని వీళ్ళకి హార్ట్ బ్రేక్ అనేది ఒకటి వచ్చిందండి సిచ్యువేషన్. వీళ్ళైతే చాలా పెయిన్ అనుభవిస్తున్నారు, చాలా బాధను అనుభవిస్తున్నారు. ఎందుకంటే రిగ్రెట్ ఫీలింగ్ అనేది ఎక్కువగా ఉంది వీళ్ళలో. ఎందుకంటే గతంలో ఏదైతే మిమ్మల్ని వద్దు అనుకొని నేను అనుకుంటూనే ఉన్నాను, ఏంటో ఇట్లా వచ్చింది కార్డ్స్ అని, థర్డ్ పర్సన్ వచ్చారు చెప్పానా. వీళ్ళేంటంటే థర్డ్ పర్సన్ గురించి ఎక్కువగా ఆలోచించి ఈ రిలేషన్షిప్ని వద్దు అనుకుని వదిలేశారు. అంటే థర్డ్ పర్సన్ లేని వాళ్ళు ఏంటంటే ఫ్యామిలీ వైజ్గా తీసుకోండి. థర్డ్ పర్సన్ ఉన్నవాళ్ళు థర్డ్ పర్సన్ ఉన్నారు కదా అని, అంటే ఒకళ్ళ మ్యారేజ్ ఒకళ్ళ అన్మ్యారేజ్ వాళ్ళకి చెప్తున్నాను. వాళ్ళు ఏంటంటే థర్డ్ పర్సన్ ఉన్నారు కదా అన్న వైజ్గా ఈ రిలేషన్షిప్ని వాకవే చేశాను. ఇప్పుడు ధైర్యం చేయాలి అన్న మీరు వాకవే మోడ్లో ఉన్నారు. వాళ్ళకి లోన్లీ ఫీలింగ్ అనేది ఒకటి వస్తుందండి. చాలా పెయిన్ అనుభవిస్తున్నారు. లోన్లీ ఫీలింగ్ అంటే అన్ని వైపులా దారులు మూసేసి ఉన్నాయి. అండ్ థర్డ్ పర్సన్ వైజ్గా కూడా సిచ్యువేషన్ అనేది బ్యాడ్గా ఉంది. మీరు చూస్తే వదిలేయాలనుకుంటున్నారు. థర్డ్ పర్సన్ వైజ్గా బ్యాడ్గా ఉంది. సొసైటీ వైజ్గా అయినా సరే సొసైటీ వైజ్గా కానివ్వండి, వర్క్ ప్లేస్లో కానివ్వండి, అంతా ఏదో ఒక రకంగా ఒంటరిగా ఉన్నట్టు ఫీలింగ్గా ఉంది. అందరు వదిలేశారు నన్ను, ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు, ఎవరు నన్ను కేర్ తీసుకోవట్లేదు నా పట్ల అన్న వైజ్గా ఈ పర్సన్కి లోన్లీ ఫీలింగ్ అనేది ఒకటి వస్తుందన్నమాట. గతంలో ఈ రిలేషన్షిప్ కావాలని మీరు చాలా ప్రయత్నాలు చేశారు, కానీ నేనే ఈ రిలేషన్షిప్లో నుంచి వద్దు అనుకుని వాకవే చేసేసాను. ధైర్యం చేయలేక వాకవే చేసేసాను. థర్డ్ పర్సన్ ఉన్నారని ఈ రిలేషన్షిప్ పట్ల వాకవే చేసేసాను. కానీ ఇప్పుడు నాలో చూస్తే చాలా చేంజెస్ అనేవి వస్తున్నాయి. అండ్ వీళ్ళలో మార్పులు అనేవి వస్తున్నాయి అన్నమాట. ది స్టార్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది వీళ్ళలో జరుగుతుంది. మీరు చూస్తే వాకవే మోడ్లో ఉన్నారు. ఈ రిలేషన్షిప్ ఎలా నిలబడుతుంది? అండ్ మనీ వైజ్గా కూడా ప్రాబ్లమ్స్ అనేవి నేను ఫేస్ చేస్తున్నాను ఆల్రెడీ. ఓకేనా? ఇక్కడ ఫస్ట్ ఫైల్ వాళ్ళకి సెకండ్ ఫైల్ వాళ్ళకి కొంచెంగా తేడాలుగా వచ్చాయన్నమాట. ఇక్కడ ఏంటంటే మీరు గతంలో చూపించిన ప్రేమ కానివ్వండి, కేరింగ్ కానివ్వండి, ప్రెజెంట్ వీళ్ళు ఆల్రెడీ కోల్పోయారు. గతంలో చూపించిన ప్రేమ ఇప్పుడు అట్ ప్రెజెంట్ వీళ్ళకి కూడా కావాలి అని అనిపిస్తుంది. ఇలాగే మళ్ళీ రిలేషన్షిప్ రిపోర్ట్ చేస్తే ఏంటంటే మళ్ళీ ఇలాగే ఉంటుందా లేదా? మీరు ఇలాగే గతంలో ఏదైతే ప్రేమను కానివ్వండి, కేరింగ్ కానివ్వండి ఏదైతే చూపించారో అట్ ప్రెజెంట్ రిలేషన్షిప్ని నిలబెట్టుకుంటే మళ్ళీ అదే వైజ్గా మీరు చూపిస్తారా లేదా? మీరు వాకవే మోడ్లో ఉన్నారు ఆల్రెడీ. నువ్వు వద్దు, ఈ రిలేషన్షిప్ నాకు అక్కర్లేదు, నువ్వు అవసరం లేదు, రిలేషన్షిప్ కూడా అవసరం లేదు అన్న వైజ్గా మీరు చెప్తారేమో అన్న వైజ్గా ఈ పర్సన్ అనేది ఆలోచిస్తున్నారనమాట. లోన్లీగా ఉన్నప్పుడు ఎక్కువగా వీళ్ళకి ఈ ఆలోచనలు అనేవి వస్తున్నాయన్నమాట. మీరు పట్టించుకోవట్లేదు, థర్డ్ పర్సన్ పట్టించుకోవట్లేదు. సొసైటీలో చూస్తే మనీ వైజ్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒంటరి దాన్ని అయిపోయాను, నాకు ఏ దారి దొరకట్లేదు, లోన్లీ ఫీలింగ్, లైఫ్లో లోన్లీ ఫీలింగ్ అనేది నేను చవి చూస్తున్నాను అన్న వైజ్గా ఈ పర్సన్ అనేది ఆలోచిస్తున్నారనమాట. నైట్ టైం నిద్ర పట్టట్లేదు, నా లైఫ్లో నేను ఉండటానికి వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఉండటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయింది, ఆల్రెడీ ఎండ్ అయిపోయిన సిచ్యువేషన్ గురించి చెప్తున్నానండి. గతం నుంచి ఇప్పటి వరకు రిలేషన్షిప్లో ఒక గ్రో అనేది రాలేదు, రీబోత్ చేయలేదు అండ్ గ్రో రాలేదు. ఎవరికైతే కాల్ కానీ మెసేజ్ కానీ చెయ్యట్లేదు, నో కాంటాక్ట్ ఆర్ లెస్ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి పూర్తిగా ఎండ్ అయిపోయింది రిలేషన్షిప్. నైట్ టైం ఎక్కువ బాధపడుతున్నారు ఈ పర్సన్. టైం ఎప్పుడు వస్తుంది, రోజుకి టైం గడిచిపోతుంది. నేను ఈక్వల్గా సమానంగా లవ్ని కానివ్వండి, కేరింగ్ కానీ నేను కూడా ఇవ్వలేను ఒకవేళ మీ లైఫ్లోకి వచ్చిన, ఎందుకంటే థర్డ్ పర్సన్ ఉన్నారు కదా.
ఓకేనా. థర్డ్ పర్సన్ ఉన్నారు కదా అన్న వైజ్గా ఈ పర్సన్ అనేది ఆలోచిస్తున్నారనమాట. ఓకే, మీకు ఏంజల్స్ గైడెన్స్ ఏమి ఇస్తున్నారో చూద్దాం. ఏంజల్స్ వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఈ రిలేషన్షిప్ పట్ల మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి క్లియర్గా క్లారిటీగా చూపించండి. ఏంజల్స్ అండ్ దుర్గా భవాని మాట క్లియర్గా క్లారిటీగా చూపించండి. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఈ రిలేషన్షిప్ పట్ల మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి క్లియర్గా క్లారిటీగా చూపించండి. దుర్గా భవాని మాత అండ్ ఏంజల్స్ ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి క్లియర్గా క్లారిటీగా చూపించండి. దుర్గా భవాని మాత ఒక కార్డ్ పడింది, చూద్దాం. లుక్ ఫర్ ఏ సింగింగ్. మీరైతే వీళ్ళని ఒకవేళ వీళ్ళు కాల్ కానీ మెసేజ్ కానీ చేసినా సరే మీరేంటంటే వీళ్ళని గమనించి మీరు ఈ రిలేషన్షిప్లోకి ఒక స్టెప్ అనేది తీసుకోండి. లేకపోతే మీరు మాత్రం మీ అంతటికి మీరు మాత్రం రిలేషన్షిప్లోకి వెళ్ళొద్దు. వాళ్ళు వచ్చినప్పుడు మీరు అనాల్సిన విషయాలు మీరు అనాలి అనుకున్నవి అన్నీ మీరు వాళ్ళకి చెప్పేసేయండి. చెప్పానా? పర్ఫెక్ట్ టైమింగ్ కోసం వాళ్ళు వచ్చినప్పుడు వెయిట్ చేసి వాళ్ళు వచ్చినప్పుడు మీరు ఏమనాలనుకుంటున్నారో మీ కోపాన్ని కానివ్వండి, మీ బాధని కానివ్వండి, ఏదైనా సరే వాళ్ళకి చూపించి అప్పుడు మీరు ఈ రిలేషన్షిప్లోకి ఒక స్టెప్ అనేది తీసుకోండి. ఇక్కడైతే నాకు తెలిసినంతవరకు మీ మనసులో ఏముంది అనే ఆలోచనే వస్తుంది వీళ్ళకి. వీళ్ళేంటంటే నాకు తెలిసినంతవరకు చేంజెస్ ఇంకా వస్తున్నాయి. అండ్ వీళ్ళైతే ఇప్పటిలో మాత్రం వీళ్ళైతే ఒక స్టెప్ తీసుకోరండి. నో కాంటాక్ట్ ఆర్ లెస్ కాంటాక్ట్ ఎక్కువగా కనిపిస్తుంది నాకు ఇక్కడ. వీళ్ళైతే థర్డ్ పర్సన్ ఉన్నారని ఏ స్టెప్ తీసుకోవట్లేదు. వీళ్ళు థర్డ్ పర్సన్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. థర్డ్ పర్సన్కి తెలిస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి అని ధైర్యం చేయలేకపోతున్నారు. ఒకవేళ మీరు మాత్రం ఈ పర్సన్ తిరిగి వస్తే మీ లైఫ్లోకి మీరేంటంటే పర్ఫెక్ట్ టైమింగ్ చూసుకొని ఈ వైజ్గా మీరు అనాల్సినవి అని అప్పుడు మీరు ఈ రిలేషన్షిప్ కావాలి అనుకుంటే ఉండొచ్చు. లేకపోతే నో, నాకు నువ్వు అక్కర్లేదు, క్షమాపణ చెప్తే మాత్రం ఓకే, క్షమించి వదిలేసేయండి. యు ఆర్ రెడీ. మీరైతే రెడీగా ఉండండి. ఈ పర్సన్ కోసం వెయిట్ చేయండి. రిమైన్ పాజిటివ్. మీరైతే పాజిటివ్గా ఉండటానికి ప్రయత్నం చేయండి. పాజిటివ్ ఆలోచనలు అనేవి చేస్తూ ఉండండి. అంటే టెంపుల్స్కి వెళ్ళటం, అలా మెడిటేషన్ చేసుకోవటం, అలాంటివి ప్రయత్నాలు చేయండి. ఎక్కువగా వీళ్ళ ఆలోచనలు ఉండకుండా అలా చేయండి. ఎందుకంటే ఇక్కడ నాకు తెలిసినంతవరకు ఈ రిలేషన్షిప్ నిలబడదు. వీళ్ళు ఒకవేళ వచ్చినా సరే ఆన్ ఆఫ్ చేస్తారు. థర్డ్ పర్సన్ సిచ్యువేషన్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఓకేనా, ఇలా ఉందండి. సెకండ్ ఫైల్ వాళ్ళకి నెగిటివ్గానే వచ్చింది. ఓకే, ఇక్కడ ఏంటంటే మీరు ఇంకా మీ పర్సన్ గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ కానివ్వండి, ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కానివ్వండి, వీడియో టైటిల్ నెంబర్ అంతా ఒకటే, దానికి వాట్సాప్ మెసేజ్ పెట్టండి. ఇంకా మీ పర్సన్ గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ పెట్టండి. పర్సనల్ రీడింగ్స్ అనేది ఫ్రీ కాదండి, మనీ పే చేయాల్సి వస్తుంది. ఇక్కడ అందరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి. అంటే నేను ఇక్కడ లెటర్స్ పెట్టినా సరే ఒకే నేమ్స్ ఉన్నవాళ్ళు, ఒకే లెటర్స్తో ఉన్నవాళ్ళు వస్తారు. కాబట్టి నేనేంటంటే పర్సనల్ రీడింగ్స్ తీసుకున్నా సరే పర్సనల్ రీడింగ్స్లో అయితే ఎవరి సిచ్యువేషన్ బట్టి వాళ్ళకి వస్తుంది. కాబట్టి అలా చెక్ చేసుకుంటే మీకు పాజిటివ్గా ఉందా, నెగిటివ్గా ఉందా, అసలు ఈ పర్సన్ వస్తారా లేదా అన్న వైజ్గా తెలుసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఆ పర్సన్ గురించే కాదండి, ఇంకా వేరే వైజ్గా జాబ్స్ గురించి కానివ్వండి, కెరీర్ గురించి కానివ్వండి, ఫ్యామిలీ గురించి కానివ్వండి, థర్డ్ పర్సన్ గురించి కానివ్వండి. థర్డ్ పర్సన్ గురించి అయితే మనీ ఎక్కువగా పే చేయాల్సి వస్తుందండి. థర్డ్ పర్సన్ గురించి కానివ్వండి, ఇంకా వేరే వైజ్గా ఇంకా తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు నేను చెప్పినట్టుగా డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ వీడియో టైటిల్ కింద ఇక్కడ ఇస్తున్న నెంబర్కి మీరు మెసేజ్ పెట్టచ్చు. ఓకేనా. వీడియోస్ అనేవి పూర్తిగా చూసి వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా నేను చాలా వీడియోస్ పెట్టాను, వాటికి కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేస్తే మీ ఎనర్జీస్ అనేవి నాకు ఇంకా ఎక్కువగా వస్తాయి. అండ్ వీడియోస్ మాత్రం పూర్తిగా చూసి మీకు ఎంతవరకు రెజనేట్ అయింది, మీ ఫీలింగ్స్ కరెక్టా కాదా, మీ పార్ట్నర్స్ ఇలాగే ఉన్నారా అన్న వైజ్గా కూడా మీరు కామెంట్ ద్వారా తెలియచేయండి. అండ్ నిన్న 2 కామెంట్ చేశారు ఇలా లెటర్స్ ద్వారా చేయండి అని.
వాళ్ళ కోసం చేశాను. ఇది అందరికీ ఉపయోగపడుతుంది. అలాగా మీకు ఇంకా వేరే వైజ్‌గా ఇంకా ఐడియాస్ ఏమన్నా ఉంటే వాట్సాప్ మెసేజ్ ద్వారా అయినా పెట్టొచ్చు. కామెంట్ ద్వారా అయినా సరే ఇలా చేయండి మేడం అని కామెంట్ ద్వారా అయినా తెలియచేయండి. అది చేయటానికి ప్రయత్నం చేస్తాననమాట. అలా చేయడానికి ప్రయత్నం చేస్తాననమాట. ఓకేనా? థ్యాంక్ యూ అండి. వీడియోస్కి మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. బాయ్.